బ్రిటిష్ పాలకుడు థామస్ బాంటింగ్టన్ మెకాలే రూపొందించిన విద్యా విధానం భారతీయులను మేధోపరంగా బానిసలుగా మార్చడానికి ఉద్దేశించబడింది. రక్తం, రంగులో భారతీయులుగా ఉన్న అభిరుచులు, అభిప్రాయాలు, నైతికత, తెలివిలో ఆంగ్లేయులుగా ఉండే ఒక వర్గాన్ని సృష్టించడమే మెకాలే లక్ష్యం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే మూస పద్ధతిలో మన విద్యను కొనసాగించడం వల్ల భారతీయ మేధస్సు తన సొంత గుర్తింపును కోల్పోయి విదేశీ అనుకరణలోనే ఆనందాన్ని వెతుక్కుంది. మోదీ పాలనలో స్వదేశీ గొంతు వినిపిస్తోంది. మన దేశం, మన చరిత్ర, మన మేధ, మన గౌరవం దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ వలసవాద బేడీలను తెంచే ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం డిగ్రీలు ఇచ్చే విధానం కాదు, విద్యార్థిలో భారతీయతను మేలుకొల్పే సాధనం. మన దేశపు అపారమైన జ్ఞాన సంపదను, సంస్కృతిని, భాషలు గౌరవిస్తూనే ఆధునిక ప్రపంచానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను నేర్పించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం. మాతృభాషలో ప్రాథమిక విద్యను అందించడం ద్వారా పిల్లల సృజనాత్మకతను వెలికితీయటానికి ఇది పునాది వేస్తోంది. మన చరిత్రను, మన దృష్టికోణంలో తిరిగి రాయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు మనం చదివిన చరిత్రలో ఆక్రమణదారుల వీరగాథలు, వారి దాడుల వివరాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ శతాబ్దాల పాటు విదేశీ దాడులను ఎదిరించి నిలిచిన భారతీయ వీరుల పోరాటాలు, మన రాజ్యాల పరిపాలన దక్షత, సాంస్కృతిక వైభవం చరిత్ర పుటల్లో మరుగున పడిపోయాయి. మన చరిత్రను విజేతల వైపు నుండి కాకుండా మన మట్టి, ఆత్మ వైపు నుండి చూడటం మన విద్యార్థులకు ఎంతో అవసరం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలకు పైగా గడిచినా ఎంతమందికి మన భారతీయ చరిత్ర తెలుసు? ఇది ఒక్కటి చాలు మెకాలే విద్యా విధానం మనల్ని ఎలా బానిసలను చేస్తుందో చెప్పటానికి. భారతీయ జ్ఞాన సంపద అంటే కేవలం పాత విషయాలు కావి, అవి నేటికి ఆచరణాత్మకమైన విజ్ఞాన గనులు. ప్రాచీన భారతదేశం ప్రపంచానికి అందించిన సున్నా, ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం, లోకశాస్త్రం వంటి అంశాలను మన పాఠ్యపుస్తకాల్లో సగర్వంగా చేర్చాలి. మన పూర్వీకులు సాధించిన శాస్త్రీయ విజయాలను తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా వారు భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలు చేయడానికి ప్రేరణ పొందుతారు. విద్య అనేది కేవలం పుస్తకాల్లోని సమాచారం కాదు, అది ఒక సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం. ప్రాచీన భారతీయ గురుకుల పద్ధతిలో ఉన్న విలువలు, క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం వంటి అంశాలను ఆధునిక విద్యా విధానంలో మిళితం చేయాలి. ఎన్ఈపిలో ప్రతిపాదించిన మల్టీ డిసిప్లినరీ విధానం వల్ల విద్యార్థులు ఒకే రకమైన సబ్జెక్టులకు పరిమితం కాకుండా వేర్వేరు రంగాల్లో జ్ఞానాన్ని ఆర్జించే అవకాశం కలుగుతుంది. ఇది వారిని ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేస్తోంది. వలసవాద విద్యా విధానం మనలో నింపిన అతిపెద్ద లోపం ఆత్మన్యూన్యత భావం. భారతీయమైనది ఏదైనా వెనుకబడినదని, పాశ్చాత్యమైనదే గొప్పదని నమ్మేలా మనల్ని తయారు చేశారు. ఇప్పుడు ఆ భావనను మార్చాల్సిన సమయం వచ్చింది. మన యోగా ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇస్తుంటే, మన తత్వశాస్త్రం మానసిక ప్రశాంతతను అందిస్తోంది. ఈ గొప్పతనాన్ని పాఠశాల స్థాయి నుండి నేర్పించడం వల్ల రేపటి తరం భారతీయులు ప్రపంచ వేదికపై తల ఎత్తుకొని నిలబడతారు. విద్యా విధానంలో వస్తున్న ఈ మార్పులు భారతదేశాన్ని మళ్లీ విశ్వగురువుగా మార్చడానికి వేస్తున్న అడుగులు. మెకాలే ఆలోచనల నుండి బయటపడి మన సంస్కృతిని, విజ్ఞానాన్ని పునరుద్ధరించుకోవటం అంటే వెనక్కి వెళ్లటం కాదు, మన మూలాల నుండి శక్తిని పొంది భవిష్యత్తు వైపు వేగంగా దూసుకుపోవటం. మన విద్య మన అస్తిత్వానికి ప్రతీకగా మారినప్పుడే నిజమైన స్వాతంత్ర్యానికి అర్థం, పరమార్థం లభిస్తుంది.